చెప్పే ధైర్యం నాకుంది. ఆచరించే దమ్ము నీలో ఉందా? ప్రజలారా, నేను చెప్పేది ఒక సాధారణ మాట కాదు. మన భవిష్యత్తు మన భవిష్యత్తును మార్చే మాట ఇది. ఒక్కసారి నిజాయితీగా మీ మనసులో మీరే అడగండి. మిమ్మల్ని మీరే ఒక్కసారి అడగండి. మన దేశంలో అసలు సమస్యలు ఏమిటి? మనం వాటిని ప్రశ్నిస్తున్నామా? లేక మనల్ని మళ్ళిస్తున్నారా? ఉద్యోగాలు ఎక్కడ? రైతుకు భరోసా ఎక్కడ? విద్య, వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయా? ఇవి మన అసలు ప్రశ్నలు కావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అంటూ మనమే మనల్ని విడగొట్టుకుంటున్నాం. మనమే మనల్ని ద్వేషించుకుంటున్నాం. ఎందుకు? ఈ కులం, మతం నీకు అన్నం పెడుతుందా? నీ కుటుంబాన్ని కాపాడుతుందా? నీ పిల్లల భవిష్యత్తును నిర్మిస్తుందా? స్పష్టంగా చెప్పాలంటే లేదు. వీటి వల్ల ఈ కులం, మతం వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. ఇది స్పష్టంగా చెప్పాలంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక ప్లాన్. ఇది ఒక ప్రీ ప్లాన్. ప్రజలు అసలు ప్రశ్నలు అడగకుండా ఉండాలంటే వాళ్ళ ఆలోచనలు మార్చాలి. వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలి. సమాజాన్ని విభజించాలి. అందుకే మనల్ని కులాలుగా విడగొడుతున్నారు, మతాలుగా పోట్లాడిస్తున్నారు, మన మధ్య ద్వేషం నింపుతున్నారు. మరి మనం వాళ్ళ ప్లాన్లో పడిపోతున్నాం. మనమే మనతో యుద్ధం చేస్తున్నాం. దీనివల్ల లాభం ఎవరికి? మనకా, దేశానికా? లేదు, లాభం రాజకీయ నాయకులకు మాత్రమే. ఎందుకంటే మనము గొడవల్లో బిజీగా ఉంటే ఎవ్వరూ ప్రశ్నించరు, ఎవ్వరూ లెక్క అడగరు. ఉద్యోగాలు ఎక్కడ? హామీలు ఎందుకు నెరవేర్చలేదు? రైతు ఎందుకు చనిపోతున్నాడు? విద్య, వైద్యం ఎక్కడ అనే ప్రశ్నలు రావు. కానీ ఇప్పుడు ఒక మార్పు మొదలైంది. ఉదాహరణకు విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీ ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. కులం కాదు, మతం కాదు, ప్రజల సమస్యలే ముఖ్యం అని చెబుతుంది. ఇది కొత్త రాజకీయ దిశ. విభజించే రాజకీయాల నుంచి కలిపే రాజకీయాల వైపు. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, ఒక్క నాయకుడి వల్ల ఈ దేశాన్ని మార్చలేము. ప్రజలు మారితేనే దేశం మారుతుంది. ప్రజాస్వామ్యంలో అసలు శక్తి ఎవరిది? మనదే. మన ఓటే. మన ఓటు ప్రభుత్వాన్ని నిలబెడుతుంది, ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది. కానీ మనమే కులం, మతం అంటూ విడిపోతే మన శక్తి ఛిద్రమవుతుంది. వాళ్ళ ఆట గెలుస్తుంది. ఇప్పుడు సమయం వచ్చింది. మోసాన్ని గుర్తించే సమయం, ప్రశ్నించే సమయం, ఒక్కటయ్యే సమయం. ఎవరు ఏమి చెప్పారు కాదు, ఎవరు ఏమి చేశారు అనేదే చూడాలి. ప్రజలారా, మనల్ని మనమే కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, ద్వేషించుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండాలి. ఇదే వాళ్ళ గేమ్. కానీ మనం ఒక్కటైతే ఎలాంటి నాయకుడైనా మన ముందు తల వంచాల్సిందే. గుర్తుపెట్టుకోండి, కులం కాదు, మతం కాదు, మన భవిష్యత్తే ముఖ్యం. నీ కుటుంబ భవిష్యత్తే ముఖ్యం. మన ఓటు ఒక బుల్లెట్ లాంటిది. సరైన దిశలో వాడితే దేశాన్ని మార్చగలదు. జై హింద్, జై భారత్.